అన్నా మీ పేరేంటి? రాజు. రాజన్న, ఇప్పుడు దాకా ఎన్ని మాట్లాడాం అన్నీ మీకు తెలుసు, కొత్తగా మీకు చెప్పక్కర్లా. లైఫ్ లాంగ్ గోల్ లేదు. ఆ అమ్మాయి వెళ్ళిపోతానుంది. నాకు నా డబ్బులు నేను చూసుకుంటే వెళ్ళిపోతానండి, నాకు వద్దంటుంది. ఈయనప్పుడు డబ్బులు గిబ్బులు కాదు, కోర్టులో చూసుకుందాంలేండి, ముందు ఇది సెటిల్ అవ్వనివ్వండి నా భార్యతో అంటున్నాడు ఇతను. మీకేమన్నా ఈ అమ్మాయి మీద డౌట్లు ఉన్నాయా? కాపురం చేసుద్దా చేయదా అని డౌట్ ఉందా? వస్తే మంచిదేనా, రాకపోతే మంచిదా? నాకేం సార్ ఆమె తెచ్చి నేను నుంచి సార్ ఇగో ఇట్నే పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది సార్. ఇక అట్నే ఎప్పుడు పెళ్లి చేసి 3 రోజుల తర్వాత ఇంట్లోకి వెళ్ళి కాలు తీసిందో అదే ఎందుకు ఇట్లా పోతుంది అంటే తెలియక పెండి పిల్ల తెలియక ఏమో పోని బిడ్డ నా బిడ్డ లెక్క అదే అని ఏడబోయినా కూడా ఆమె మంచిగా నేను బిడ్డ నాదే అని కడుపులు వేసుకున్నా కడుక్కున్నా. మళ్ళీ పని టిఫిన్ కట్టుకొని పోయింది, ఏడొక మేడిపల్లి దొరికింది, ఆయన కూడా పోని బిడ్డ అని కడుక్కున్నా. మళ్ళీ ఇంకోసారి మన మేడ్చలం లింగాపురంలో దొరికింది. మళ్ళీ 2 సారి అలా బావల ఇంట్లో దొరికింది. ఏంది ఇది అంటే ఏమ్మ నా బిడ్డనే తప్పు పని చేసిన బిడ్డనే ఇది అని అనుకుని అన్ని కడుపులు వేసుకున్నా. ఇక చేసిన పని చేసిన కూడా ఈ పోలీది అని తీసుకొచ్చింది. ఇన్ని రోజులు సంసారం చేసింది. ఏమి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, నాకు ఒక ఇల్లు ఇచ్చేయి, నీ మగవానికి చేసుకొని నీ ఉండు అని ఇద్దరు గొడవ చేసారు 4 రోజులు. అది ఇద్దరికి 2 రూములు ఇచ్చేసిన, అలాగే చేసిన. చేసుకుంటే ఇక తినుకుంటేనే మళ్ళీ కలిసి మళ్ళీ మొన్న వచ్చి ఇక మళ్ళీ మేము భువనగిరిలో బతుకుతున్నాం. మాకు ఈ బతుకు ఆగం చేసింది. ఎవరు చేసింది? పెద్ద ఆమె చేసింది. ఇష్టం వచ్చినప్పుడు ఉంచుకున్నా, ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది ఉంచుకుంటూ. ఇప్పుడు పోయి ఈమెకు 2 సంవత్సరమే, 2 సంవత్సరం నుంచి ఆమె ఇటు పోయింది, ఈమె అటు పోయింది. ఇద్దరు తల్లిగారింటికి ఆడపోయినారు. ఈమెకు చూసి ఆమె పోయింది, ఆమెకు షర్తుకు చూసి ఈమె పోయింది. ఇద్దరు పోయి మాకు ఇక యాగం చేసిరు. మేము మా ఇల్లు విడిచిపెట్టినాం ఈమె వల్ల. నాకు నా మగవానికి మా అమ్మది ఒక 1/2 ఎకరం భూమి వచ్చింది. ఇలా 5గురు అన్న తమ్ముళ్ళు 1/2 ఎకరం భూమి ఉండే, అది అమ్మేసిన. ఇలా పంచాయతీలకు సరిపోసిన. ఇప్పుడు ఏం లేదు, ఇగో పిచ్చోడు 2 సారి మందు తాగిండు. ఇద్దరు ఒకటే గురు వాళ్ళు పోతారు, మళ్ళీ బుద్ధి తీరినాక ఇగో ఇట్లా వస్తారు. ఇక ఈమెకేమో తెచ్చినాం, ఈమె వస్తాని అన్నది, ఉంటాం ఇద్దరం ఉంటాని అంటే మేమే తెచ్చినాం. మేడం అబద్ధం ఎందుకు? నా బిడ్డలు లేక వాళ్ళు నా మీద మట్టి పోస్తే దేవుడే ఉన్నాడు, తీసేటోడు మూసేటోడు. ఆమె చెప్పింది మీరు అబద్ధం చెప్పారని. మీరు అబద్ధం చెప్పారని చెప్పింది. ఏం చెప్పిన అబద్ధం సార్? ఇలా మా అబ్బాయికి పెళ్లి అవ్వలేదని చెప్పారంట. మరి పెళ్లి సరే, నేను పెళ్లి అయ్యాలని చెప్పిన. మరి నువ్వు తండాల ఊర్లో వచ్చి ఇన్క్వైరీ చేసుకో. మేడం మీ కూతురు కలిసి ఆడపిల్ల పుట్టిందని చంపడానికి ట్రై చేశారంట, చంపడానికి.